మనకు కాలర్ ఉన్నారు న్యూజెస్ నుంచి రాహుల్ ఫోన్ చేశారు. రాహుల్ గారు మాట్లాడండి రబలి గారితో. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అదే అండి, నమస్తే అన్న. ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. అయితే మరి మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఓకే మర్యాద ఇవ్వడం ఓకే, కానీ అంటే గుజరాత్ మోడల్ అని మాట్లాడటము, లేకపోతే అంటే మీరే మమ్మల్ని ఆదుకో అంటే మీకు కాంగ్రెస్ వస్తుందని నమ్మకం లేదా? అంటే సెంటర్ లో ఇంకా నరేంద్ర మోడీ గారే ఉంటారు. సో ఇంకా నరేంద్ర మోడీనే అంటే ఎలక్షన్స్ 1 month ముందు ఇలా అంటే అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అంటే న్యూట్రల్ గా మాట్లాడుంటే మంచిగా ఉండేది కదా అని నా అభిప్రాయం అండి. ఇంకోటి ఏంటంటే మనకి నిధులు రావాలంటే అంటే అది మన రైట్ అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ప్రధానమంత్రి గారిని అడగొచ్చు, కానీ అంటే మనం ఏమి వి షుడ్ నాట్ అంటే మోకాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. రైట్ రాహుల్ గారు చెప్తారు రబలి గారు. సోదరులు రాహుల్ గారు, మీరు గత ముఖ్యమంత్రి గారిని చూశారు, కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి వచ్చినా కానీ ఆయనను రిసీవ్ చేసుకోకపోవడం కానీ ఇక్కడ కలవకపోవడం కానీ చేసిండు. కానీ నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే ఢిల్లీకి పోతాడు, అక్కడ శాలువ కప్పుతాడు, కాళ్ళు మొక్కొస్తాడు. అది బాగుందా? లేకపోతే ఓపెన్గా ఆయన అంటే కేంద్రం నుండి కావాల్సిన వాటాలు ఓపెన్గా అడగడము బాగుందా? ఒకసారి మనం ఆలోచించాలి. నేను ఆదిలాబాద్ మీటింగ్ రోజు ఉన్నా. రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా మాట్లాడిన విషయం ఏంటంటే, మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు బీఆర్ఎస్కు బీజేపీకి చెప్పింది ఏంటిదంటే, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి గారు ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ డెవలప్మెంట్కు పాటుపడాలని చెప్పి చాలాసార్లు చెప్పినాం. మరి అదే మాటను మేము అధికారంలోకి వచ్చినాక కూడా మాట మార్చద్దు కదా. అదే పెద్దన్నలాగా ఉండాలి, మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలి అని చెప్పి ఆయన గుజరాత్ మేము మోడల్ స్టేట్గా చేసినాం, బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం అని చెప్తారు కదా. మరి ఆ డెవలప్ చేసినట్టుగా మా తెలంగాణను కూడా డెవలప్ చేయండి, అక్కడికి ఎన్నైతే నిధులు ఇస్తారో మా తెలంగాణకు కూడా ఇవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయనకు ఒక షార్ట్ వేసిన విషయాన్ని మీరు గమనించాలి. అట్లా పొగిడి వెంటనే ఏమన్నారు, ఇక్కడ ఆదిలాబాద్కు తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టు కావాలి, మేము మహారాష్ట్రకు కావాల్సిన ఏదైతే 1750 ఎకరాలు ఏదో సంథింగ్ ఉంది, ఆ ఎకరాలకు కావాల్సిన నష్టపరిహారాన్ని మేము ఇస్తాము, మహారాష్ట్ర మీ చెప్పు చేతుల్లోనే ఉంది కదా, వాళ్ళని ఒప్పియండి అని చెప్పిండు. అలా తప్పేముందన్నా? అంటే పొగిడిండు, ఇటు పని తీసుకుంటున్నాడు. కాబట్టి తెలంగాణ భేషజాల అవసరం లేదు, పొగడడంలో భేషజాల అవసరం లేదు, దానికి రాజకీయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదని 100% అక్కడ నిరూపించిండు. ఒక విఘ్నత గల సీఎం ఓపెన్గా పబ్లిక్ మధ్యలో అడగడంలో తప్పు లేదు. ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని దేహి అంటే దాన్ని దేహి అనాలి, అంతే తప్ప ఓపెన్గా మీరు పెద్దన్నలాగా పోషించాలి, మా బైఫర్కేషన్ అంశాలను మీరు క్లియర్ చేయాలి, తుమ్మిడిహెట్టు వల్ల ఆదిలాబాద్ జిల్లాకి ఈ రకంగా వస్తుందని చెప్పి ఆయన అనడంలో తప్పు లేదు. కాబట్టి ఒక్కసారి మీరు ఓపెన్ మైండ్తో దాన్ని ఆలోచించండి. ప్రతిదీ కూడా రాజకీయం చేస్తే రాజకీయ కోణంలో కనిపిస్తుంది. అదే కేసీఆర్ లాగా పోయినసారి ముఖ్యమంత్రి లాగా కనబడకుండా, ఒక ఫెడరల్ సిస్టాన్ని పాటించకుండా, ఒక ప్రోటోకాల్ పాటించకుండా తప్పించుక తిరిగితే తెలంగాణకు రావాల్సిన వాటా ఏ రకంగా వస్తుంది అంటున్నా. నెల రోజులే అంటున్నారు మీరు, ఓకే, ఈ నెల రోజుల్లోనే రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళుగా రానివి నెల రోజులలో శాంక్షన్ చేసుకునేంత శక్తి సత్వ రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రధానమంత్రిని మాట్లాడిండు. ఆయన ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేయలే, అదే ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నారు. ఆ సభలో మాట్లాడిన తర్వాత గవర్నర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డికి ఒక వాల్యూ ఇచ్చిండు. ఆ వాల్యూ ఇచ్చే పదాలు మాట్లాడిండు తప్ప దేహి అని నీచంగా చూసే రీతిలో మాట్లాడలేదు అనేది ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్రదర్.